నాన్న కథ చెప్పవా? ఇట్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రేవంత్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సాహసనారి చిన్నారి 5వ భాగం. చుట్టూ ఏవో అరుపులు, కేకలు, గందరగోళం. కాళ్ళు చేతులు ఎవరో గట్టిగా పట్టుకొని లాగుతున్నట్లు అనిపించి యువరాణి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. పైకి లేవబోయింది, కానీ సాధ్యపడలేదు. కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా కట్టిపడేసి ఉన్నాయి. చుట్టూ చూసింది. ఎదురుగా కొన్ని పెద్ద పెద్ద కుందేళ్లు కనబడ్డాయి. ఒక్కొక్కటి మనిషి అంత ఎత్తు, 2 కాళ్ళ మీద నడుస్తూ ఉన్నాయి. అవి లాస్య అరవకుండా నోటికి అడ్డంగా బట్ట కట్టాయి. ఆ కుందేళ్లు యువరాణిని ఒక పెద్ద వెదురు బొంగుకు వేలాడదీసి మోసుకోపోసాగాయి. లాస్య చుట్టూ చూసింది. మొత్తం లోయంతా పెద్ద పెద్ద చెట్లతో పచ్చగా ఉంది. చుట్టూ ఉన్న కొండలు నిట్ట నిలువుగా నున్నగా ఉన్నాయి. అవి ఎక్కి పైకి పోవడం అసాధ్యం. అసలు అక్కడ నుంచి పైన భూమి కనబడడం లేదు. ఆ లోయలో అడుగడుగున కుందేళ్లు ఉన్నాయి. అవన్నీ బంధించి ఉన్న లాస్యను చూస్తూ ఆనందంగా ఎగురుతూ గెంతుతూ వెనుకనే నడుస్తూ వస్తున్నాయి. యువరానికి తాను మనుషుల రాజ్యం నుంచి కుందేళ్ల రాజ్యంలోకి వచ్చి పడ్డట్టు అర్థమైపోయింది. మనుషులు ఎలా కుందేళ్లను వేటాడతారో అలాగే ఇక్కడ కుందేళ్లు మనుషులను వేటాడుతున్నాయి. భూమి మీద నుండి లోయలోకి అంత పైనుంచి పడేటప్పుడు ఏ రాయి మీదనో పడితే అక్కడికక్కడే చావడం ఖాయం. ఎవరైనా పొరపాటున నీళ్ళలో పడి తనలాగా బ్రతికి బట్టగట్టినా ఈ కుందేళ్ల చేతిలో చిక్కి చావడం ఖాయం. అందుకే ఇంతవరకు ఎవరు ఈ లోయలోంచి బయటపడలేకపోయారు అనుకుంది. కుందేళ్లు యువరాణి లాస్యను తీసుకుపోయి కుందేళ్ల రాజు ముందు ప్రవేశపెట్టాయి. రాజా, పైనున్న మానవలోకం నుంచి మన లోయలోకి వచ్చి పడింది. ఏం చేయాలో మీరే చెప్పండి అన్నాయి. కుందేలు రాజు లాస్య వంక ఎగాదిగా చూస్తూ చాలా రోజులకు దొరికింది మానవ కన్య. చూడడానికి చాలా బలంగా వీరురాలిగా కనబడుతుంది. వెంటనే రాజ్యంలోని వీరులంతా విల్లమ్ములతో సిద్ధమై ఆదివారం నాడు ఆట స్థలంలోకి అడుగుపెట్టమని దండోరా వేయించండి. అంతవరకు ఈ చిన్నదాని కారాగారంలో బంధించి కమ్మని విందు భోజనం పెట్టండి. ఎక్కడికి పారిపోకుండా మన వీరులను కాపలాగా పెట్టండి. ఆదివారం నాడు సిద్ధం చేసి ఆట స్థలంలో ప్రవేశపెట్టండి అని చెప్పాడు. కుందేలు రాజ్యంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆట శత్రువులను బాణాలతో వేటాడడం. ఒక్కొక్కరికి 2 అవకాశాలు మాత్రమే ఇస్తారు. శత్రువు ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే గురి తప్పకుండా బాణం వదలాలి. అలా ఎవరైతే గురి చూసి కొడతారో వాళ్ళకి రాజుగారి చేతుల మీదుగా విలువైన బహుమతులు అందజేయడమే గాక సైన్యంలో మంచి పదవులలో నియమిస్తారు. అందుకే రాజ్యంలోని వీరులంతా ఆ పోటీకి ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటారు. విషయం తెలిసి యువరాణి ఒళ్ళు భయంతో గగురు పొడిచింది. మనుషులకు జంతువులను ఎట్లా వేటాడి చంపడం సరదానో అట్లాగే ఇక్కడ జంతువులకు మనుషులను వేటాడి చంపడం సరదా అనుకుంటూ ఎలా దీని నుంచి బయటపడాలి అని ఆలోచించసాగింది. ఎంత ఆలోచించినా ఉపాయం తట్టడం లేదు. సమయం ఇంకా చాలా ఉంది కదా. ఆలోచనలతో కుంగిపోవడం అనవసరం. అవకాశం కోసం ఎదురు చూద్దాం. అంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనుకుంది. 3 రోజులు వాళ్ళు పెట్టినవన్నీ బాగా తింటూ వ్యాయామం, యోగా చేయసాగింది. కారాగారం బయట ఉన్న కుందేళ్లకు ఇది చాలా వింతగా ఉంది. మానవులు ఎవరైనా పైనుంచి పడి పట్టుబడ్డప్పుడు విడిచిపెట్టమని ఒకటే ఏడుస్తారు, పారిపోవడానికి ప్రయత్నిస్తారు, అన్నం సరిగా తినరు. కానీ ఈ అమ్మాయికి ఏంది, పెదవులపై చిరునవ్వు తొలగడం లేదు అనుకున్నారు. ఆదివారం రానే వచ్చింది. ఆట స్థలమంతా కుందేళ్లతో నిండిపోయింది. అవన్నీ ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నాయి. ఏం ఆట ఆడుతున్నారు వాళ్ళు? హంటింగ్ బై ర్యాబిట్స్. ఎవరిని హంట్ చేస్తారు? మనుషులను, హ్యూమన్ని. ఆట స్థలం అంతా కుందేళ్లతో నిండిపోయింది. అన్ని ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నాయి. యువరాణిని తీసుకువచ్చి ఆట స్థలంలో వదిలిపెట్టారు. కుందేళ్ళన్నీ హో 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 అంటూ గట్టిగా లయబద్ధంగా అరుస్తూ చప్పట్లు కొడుతున్నాయి. లాస్య చుట్టూ చూసింది. కుడివైపు సింహాసనం మీద కుందేళ్ల రాజు కూర్చొని ఉన్నాడు. ఆట స్థలంలోకి ఎవరూ రాకుండా చుట్టూ ఇనుప కంచె ఎత్తుగా కట్టారు. లోపలికి రావడానికైనా బయటికి పోవడానికైనా ఒకే ఒక ద్వారం ఉంది. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగింది. అంతలో కొన్ని కుందేళ్లు వచ్చి లాస్య చేతులకు కట్టిన కట్లు విప్పాయి. 10 మంది కుందేలు వీరులు చేతులలో బాణాలు పట్టుకొని లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళు వరుసగా ఒకరి వెనుక ఒకరు నిలబడ్డారు. కుందేళ్ల రాజు పైకి లేచి నిలబడి, ఇక ఆట మొదలు పెడదాం. ఈ మానవ కన్యను మన వీరులలో ఎవరు చంపేస్తారో, పదవులు ఎవరిని వరిస్తాయో చూద్దాం. బేరీలు మ్రోగించండి అన్నాడు గట్టిగా. డమ్ 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 డుమ్ డుమ్
డొమ్ అని సౌండ్ వస్తుంది. అక్కడ అంతా భయంకరంగా ఉంది. అందరు వీరులు బాణాలు తీసుకొని రెడీగా ఉన్నారు లాస్య మీద గురి చేయడానికి. లాస్య చిరునవ్వుతో కుందేలు రాజు వంక తిరిగి గట్టిగా అని నవ్వుతున్నటువంటి ఆ రాజు లాస్య తిరిగి చూడగానే ఒక ఏంటో చెప్పబోతుంది అని అనుకుని, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. రాజా, నాదొక చిన్న కోరిక. ఈ 10 మందిలో ఎవరు నన్ను బాణాలతో చంపలేకపోతే వదిలేస్తారా? అట్లాగే వాళ్ళు నన్ను చంపే లోపల నేనే వాళ్ళని చంపొచ్చా? అయినా ఒకరు పారిపోతుంటే మరొకరు వేటాడడం వీరత్వం కాదు. నిజంగా మీ రాజ్యంలో వీరులు ఎవరైనా ఉంటే నాతో పోటీకి సిద్ధం కమ్మనండి. ఉత్త చేతులతో ఉన్న ఒకరి మీదకు 10 మంది ఆయుధాలతో దాడి చేయడమేనా మీ రాజ్యంలో వీరత్వం అంటే? దమ్ముంటే నా చేతికి కూడా బాణాలు ఇచ్చి ఆ 10 మందిని చంపమని పంపండి. అప్పుడు తెలుస్తుంది మీ వాళ్ళలో నిజమైన వీరులు ఎవరో అంది. ఒక్కసారిగా అక్కడ గుండు సూది కింద పడ్డ వినబడేంత నిశ్శబ్దం వచ్చేసింది. ప్రజలంతా రాజు ఏమి చెప్తాడా అని ఎదురు చూడసాగారు. ఇంతవరకు ఇలా సవాలు చేసిన వారు ఎవరు లేరు. ఆ మాటలకు కుందేలు రాజుకు రోషం ముంచుకొచ్చింది. ఒక మనిషి కుందేల రాజుని ఛాలెంజ్ చేయడం అనుకున్నాడు. ఆమె మాటల్లో నిజమే కదా, ఈమె దగ్గర ఆయుధాలే లేవు. ఆయుధాలు లేని వాళ్ళను మనం చంపడం ఏంటి? సరే, ఈమెకు ఆయుధం ఇద్దాం, పోటీ పడమని చెప్దాం అనుకున్నాడు. కుందేల రాజు పైకి లేచి నిలబడ్డాడు. శభాష్ మానవ కన్య, శభాష్. 2 వైపులా పోటీ ఉన్నప్పుడే ఆట రంజుగా ఉంటుంది. సరే, మా వాళ్ళను 10 మందిని ఒంటరిగా ఎదిరించగలవా? నీ చేతనవుతుందా అన్నాడు. యువరాణి వినయంగా తలవంచి, మహారాజా, నేను సిద్ధం. 10 మందిని ఒకేసారి ప్రవేశపెట్టండి, ఎదుర్కొంటాను అంది. ఆహా, అంత వీరురాలివా? సరే చూద్దాం. నీ వీరత్వం ఉత్తమ మాటల్లోనే ఉందా లేక చేతుల్లో కూడా ఉందా? నిజంగా నీవు గెలిస్తే నీకు ఏ సహాయం కావాలన్నా అందిస్తామన్నాడు. యువరాణి చిరునవ్వుతో సరే అంది. రాజు సైగ చేయగానే భటులు విల్లంబులు తీసుకువచ్చి మహారాణి చేతిలో పెట్టారు. యువరాణి చేతిలో పెట్టారు. కుందేలు వీరులు ఆట స్థలంలో చుట్టూరా అక్కడొకరు నిలబడ్డారు. ఇంతకుముందు వాళ్ళు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే గెలిచినా ఓడినా వాళ్ళకి ఏమీ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చావు 2 వైపులా ఉంది. బాణం సరిగా వేయలేకపోతే అవతలి వైపు నుంచి వచ్చి బాణం మన గుండెని చీల్చివేస్తుంది. అంతేకాదు, ఆ మానవ కన్య కళ్ళల్లో ఎటువంటి బెదురు లేదు. పెదవులపై చిరునవ్వు మెరుస్తూ ఉంది. నిటారుగా నిలబడి వింటినారి సిద్ధం చేసుకుంటూ ఉంది. అదే వాళ్ళను భయపెడుతుంది, కలవరపరుస్తుంది. ఏం జరగబోతుందో అనే ఉత్కంఠత వాళ్ళతో పాటు ప్రజలందరికీ పెరిగిపోయింది. ఎక్కడా చిన్న చప్పుడు కూడా లేదు. అందరి కళ్ళు ఆట స్థలంపైనే నిమగ్నమయ్యాయి. అందరూ వింతగా లాస్య వంకే చూడసాగారు. ఎంత ధైర్యం ఈ అమ్మాయికి! ఒంటరిగా ఏమాత్రం భయం లేకుండా 10 మందిని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఈ ఆటలు ఎవరు గెలుస్తారు? మానవ కన్యనా, కుందేలు వీరులా? అందరి మనసుల్లో ఒకటే సందేహము. రాజు ఆట ప్రారంభించమన్నట్లు చెయ్యి పైకెత్తాడు. వెంటనే సైనికులు కొమ్మబూరలు అని సౌండ్ చేసిండ్రు. పైకెత్తి గట్టిగా ఊదారు. బ్రేలును మోగించారు. కుందేలు వీరులంతా లాస్య వైపు బాణాలు గురిపెట్టి ఒక్కసారిగా వదిలారు. సరి బాణాలు వచ్చేసినాయి. కుందేలు వీరులంతా లాస్య వైపు బాణాలు గురిపెట్టి ఒక్కసారిగా వదిలారు. అన్ని దిక్కుల నుంచి జప్ 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 అని సౌండ్ వస్తూనే ఉంది. శరవేగంగా దూసుకురాసాగాయి. అవి దగ్గరకు రాగానే లాస్య ఒక్కసారిగా బలమంతా ఉపయోగించి గాల్లోకి ఎగిరింది. అంతే, బాణాలన్నీ వచ్చి ఆమె నిలబడ్డ చోట కింద పడిపోయాయి. అలా గాలిలోకి ఎగిరిన లాస్య కిందకు వాలక ముందే ఒకేసారి 2 బాణాలు తీసి విల్లుకు సంధించింది. తన ఎదురుగా బాణాలు ఎక్కుపెడుతున్న కుందేలపైకి గురి చూసి వదిలింది. అవి సర్రున దూసుకుపోయాయి. కుందేలు ఎక్కుపెడుతున్న విల్లు మధ్య భాగంలో తాకాయి. అంతే, అవి ఫట్టుమని మధ్యకు విరిగి 2 ముక్కలే ఎగిరిపడ్డాయి. శత్రువుల్లో గందరగోళాన్ని సృష్టించి వాళ్ళు తేరుకునే లోపే అంతం చేయాలి అనేది యుద్ధ సూత్రాల్లో ఒకటి. లాస్య తిరిగి భూమి మీద వాలిన మరుక్షణమే వేగంగా కుడివైపుకు 10 అడుగులు వేసి ఎడమ వైపునకు తిరిగి 4 అడుగులు వేసి అంతలో మరలా గాల్లోకి ఎగిరి మరో 2 బాణాలు వదిలింది. కుందేలు వీరులకంతా అయోమయంగా ఉంది. లాస్య ఎటువైపు నుంచి వెళ్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు బాణాలు వేయాలి అర్థం కాక బాణాలు ఎక్కుపెట్టి దిక్కులు చూడసాగారు. ఇటు పెడితే అటు వస్తుంది, అటు పెడితే ఇటు వస్తుంది. లాస్య ఒకదాని వెనుక మరొక బాణాన్ని ప్రయోగిస్తూ కళ్ళు మూసి తెరిచేలోగా అన్ని కుందేల చేతుల్లోని బాణాలన్నీ ముక్కలు ముక్కలుగా చేసేసింది. దేనికి ఎటువంటి చిన్న గాయం కూడా తగలలేదు. రాజు ఆమె వీర విన్యాసాలను కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో చూడసాగాడు. కథల్లో వినడము చదవడమే తప్ప నిజంగా అటువంటి విన్యాసాలను వాళ్ళు ఎప్పుడు చూడలేదు.
ఒక్కసారిగా ఆటను చూస్తున్న కుందేళ్ళన్నీ ఆశ్చర్యంతో ఆనందంతో పైకి లేచి సభాస్థలమంతా మారుమ్రోగిపోయినట్లు చప్పట్లు కొడుతూ అభినందించసాగారు. కుందేలు వీరులందరూ సిగ్గుతో తలవంచుకున్నారు. అప్పుడు కుందేల మహారాజు పైకి లేచి, శభాష్ మానవ కన్య, శభాష్. మా వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళకి ఎటువంటి ఆపద కలగకుండా నువ్వు ఓడించిన తీరు అద్భుతం, అమోఘం, అనితర సాధ్యం. ఇంతవరకు ఇంత వేగంగా బాణాలు ప్రయోగించగల నేర్పరులను మా రాజ్యంలో మేమెప్పుడు చూడలేదు అంటుండగానే ఒక్కసారిగా ఆట స్థలంలో పెద్ద ఎత్తున కుందేలు హాహాకారాలు వినబడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఏనుగంత పెద్ద గద్ద సర్రున కిందకు దూసుకొచ్చింది. దాన్ని చూడగానే భయంతో కుందేలన్నీ చెల్లాచెదురయ్యాయి. అరచేతిలో పెట్టుకొని తలా ఒక దిక్కు పారిపోతున్నాయి. ఆ గద్ద తనవాడి అయిన కాలిగోళ్లతో ఒక్కసారిగా 10 కుందేళ్లను పట్టుకొని గాల్లోకి ఎగిరిపోయింది. అది చూసిన లాస్య అత్యంత వేగంగా ఆ గద్ద వైపు దూసుకొని పోయింది. పరుగెడుతూనే బాణాన్ని బయటికి తీసి ఆ గద్ద మీదకు ఎక్కుపెట్టింది. బలమంతా ఉపయోగించి వెనక్కి లాగి దాని కంటి మీద గురి చేసి వదిలింది. అంతే, కుందేళ్లను పట్టుకొని గాల్లోకి ఎగురుతున్న ఆ గద్ద కుడి కంట్లోకి బాణం సర్రన దూసుకొని పోయింది. బాధతో అది గట్టిగా అరుస్తూ పైనుంచి డభీమని కింద పడిపోయింది. తల తిప్పి బాణం వేసిన దిక్కు చూసింది. లాస చేతిలో విల్లమ్ములు పట్టుకొని కనబడింది. గట్టిగా భూమి దద్దరిల్లేలా భయంకరంగా అరుస్తూ తన లావాటి ముక్కు తెరిచి లాస్యను ముక్కలు చేయడానికి వేగంగా ఎగురుతూ రాసాగింది. లాస్య అటు ఇటు చూసింది. దూరంగా ఒక బల్లెం కనబడింది. దాని వైపు పరిగెత్తసాగింది. లాస్య పారిపోతుందనుకున్న గద్ద మరీ వేగంగా రెక్కలను ఊపుతూ రాసాగింది. అని సౌండ్ చేసుకుంటూ వచ్చేసింది. పరిగెత్తుకుంటూ బల్లెం దగ్గరకు చేరుకున్న యువరాణి దానిని అందుకొని ఒక్కసారిగా వెనక్కు తిరిగింది. నోరు తెరుచుకొని భయంకరంగా అరుస్తూ దగ్గరకు వచ్చిన ఆ రాక్షస గద్ద నోట్లోకి అలాగే ఆ బల్లాన్ని బలంగా దించేసింది. అంతే, అది నోరు తెరిచి గిలగిలా కొట్టుకుంటూ అక్కడే కింద పడి ప్రాణాలు వదిలింది ఆ గద్ద. రాక్షస గద్ద చనిపోయిన మరుక్షణం కుందేలు ఆనందానికి అవధుల్లేవు. జయహో మానవ కన్య, జయహో, నువ్వు మమ్మల్ని కాపాడావు, జయహో అంటూ ఆకాశం దద్దరిల్లేటట్టు అరవసాగాయి. కొన్ని కుందేలు ఉరుక్కుంటూ వచ్చి లాస్యను తమ భుజాలపైకి ఎత్తుకున్నాయి. అన్నీ ఆనందంతో చిందులు తొక్కసాగాయి. నిమిషాల్లో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. కుందేల రాజు సింహాసనం దిగి పరుగున లాస్య దగ్గరకు చేరుకున్నాడు. ఓ వీరనారి, ఈ రాకాసి గద్ద పీడను ఎప్పుడు విరగడవుతుందా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఊహించని విధంగా దాడి చేసి దొరికిన కుందేలను దొరికినట్టు పట్టుకొని ఎగిరిపోయి చంపి తింటూ ఉంటుంది. ఒంటరిగా లోయలో తిరగాలంటేనే అందరికీ భయం. దీనిని చంపడానికి ఎంత ప్రయత్నించినా ఎవ్వరి వల్ల కాలేదు. దీనివల్ల రాజ్యంలో ఎన్ని కుందేలు ప్రాణాలు పోగొట్టుకున్నాయో లెక్కే లేదు. కుందేలు ప్రాణాలు పోగొట్టుకున్నాయని మేము నిన్ను చంపడానికి ప్రయత్నించినా అదేమీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడావు. మా నుంచి నీకు ఎటువంటి సహాయం కావాలో చెప్పు, ఏం చేయమన్నా చేస్తాం, మా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాం. నువ్వు చేసిన సహాయం అంత విలువైంది అన్నాడు సంబరంగా. లాస్య చిరునవ్వు నవ్వి, కుందేల్ మహారాజా, నువ్వు ఈ లోయకు ఎలా మహారాజువో అలాగే నా తండ్రి లోయ బయట ఓ పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి. నేను ఆయన ఒక్కగానొక్క కూతురిని, యువరాణిని. నేను స్త్రీని కాబట్టి నన్ను తక్కువ అంచనా వేసి రాజ్యం నాకు దక్కకుండా కుట్రలు పన్నుతున్నాడు మా చిన్నాన్న కుమారుడు. కాబట్టి నేను వెంటనే ఈ లోయలోంచి బయటపడాలి. దానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అంది. అప్పుడు కుందేలు రాజు లాస్యను దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని, చూడు సోదరి, ఈ లోయలో ఒక అద్భుతమైన కొలను ఉంది. అందులో నీళ్లు తెల్లగా పాలగా నురుగులు కక్కుతూ గోరువెచ్చగా ఉంటాయి. దానిని మేమంతా పాల కొలను అని పిలుచుకుంటాం. ఇలాంటి దెబ్బలు తగిలినా అందులో మునిగితే మాయమవుతాయి. అలసటంతా పోయి ఉత్సాహం మురుకలు వేస్తుంది. ఆ ప్రదేశానికి ప్రతి పున్నమికి అర్ధరాత్రి దేవలోకం నుంచి ఒక తెల్లని చూడముచ్చటైన రెక్కల గుర్రం వస్తుంది. ఆ సమయంలో మా రాజ్యంలో ఎవరు అటువైపు పోరు. అది మా ఆచారం. రెక్కల గుర్రం తడివి తీరా స్నానం చేసి మరలా పైకి ఎగిరిపోతుంది. నీవు దాన్ని గనక పట్టుకోగలిగితే ఈ లోయలో నుంచి బయటపడవచ్చు. ఈ రోజే పున్నమి, నీ అదృష్టాన్ని పరీక్షించుకో. కానీ ఏమాత్రం పొరపాటుగా నువ్వు కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటావు, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ఆ రోజు రాత్రి కుందేల రాజు విందు భోజనం ఏర్పాటు చేశాడు. దగ్గరుండి కొసరి వడ్డించాడు. మరి లాస్య ఆ గుర్రాన్ని పట్టుకొని పైకి ఎగిరిపోయిందా లేదా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.